మృత్యుఘంటికలు మ్రోగిస్తున్న పావురాలు, విస్తుపోయే నిజాలు వివరంగా మీకోసం. పావురాల గుంపులో విహరిస్తూ వాటి సాంగత్యాన్ని ఆస్వాదించే పక్షి ప్రేమికులు ఆ పావురాల రెక్కల వెనుక ఒక విషయ వలయాన్ని ఊహించుకోగలరా? కబూతర్ జా జా అని మనం పాడుకునే ప్రేమ పావురం మనల్ని కాటికి సాగనంపుతుందంటే ఆశ్చర్యం వేయదా? రాజుల కాలంలో ఉత్తరాలు మోసిన పావురం నేడు మనుషుల ప్రాణాలను టపాకట్టిస్తున్నాయంటే నివ్వెరపోరా? శాంతికి చిహ్నమైన శ్వేతకపోతం రెక్కల చాటున ప్రాణాంతకమైన ఫంగసు మరియు బ్యాక్టీరియా మాటువేసి ఉందంటే నిర్ఘాంతపోమా? కానీ ఇది వైద్యశాస్త్రమే నిర్ధారిస్తున్న, వైద్య నిపుణులే హెచ్చరిస్తున్న నమ్మశక్యం కానీ నమ్మి తీరాల్సిన నిజం. మన చుట్టూ సంచరిస్తూ కంటికి అందంగా అగుపిస్తూ మన జీవితాలనే ఆగమాగం చేస్తున్నాయి. అందుకే ఈ పావురాలు మోసుకొచ్చే మాయరోగాలు తెలుసుకొని జాగ్రత్త పడదాం. లేదని ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మన చుట్టూరా మృత్యుఘంటికలే మోగుతాయి. అందుకు సినీ నటి మీనా భర్త మరణమే ఒక చక్కటి ఉదాహరణ. పావురాల నుండి సంక్రమించే వ్యాధులను గురించి సంపూర్ణంగా తెలుసుకొని వాటిని నియంత్రించాలంటే మనం కూడా ఆ పావురాల కథల్లోకి వెళ్లి శోధించాల్సిందే. పావురాల గుంపు నేలపై వాలి రెక్కలు టపటపలాడిస్తూ చప్పుడు చేస్తూ ఎగురుతుంటే కేరింతలు కొడుతూ ఫోటోలు సెల్ఫీలు దిగే ప్రబుద్ధులకు కొదవేలేదు. అప్పుడిప్పుడో జమానాలో హైదరాబాద్ నగరంలో కోటి సమీపాన గాంధీ జ్ఞాన్ మందిర్ ప్రక్కన కబూతర్ ఖానా అడ్డా ఉండేది. అక్కడకు వచ్చే సందర్శకులు వీటికి గింజలు చల్లి ఆనందించేవారు. కానీ ఇప్పుడు నగరంలోని దాదాపు అన్ని పర్యాటక కేంద్రాలు, పార్కులు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు, ఖాళీ స్థలాలు కబూతర్ ఖానా అడ్డాలుగా మారిపోయాయి. కొందరు ప్రతినిత్యం పనిగట్టుకొని పావురాలకు గింజలు చల్లి యజ్ఞం నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఈ కబూతర్ ఖానాలకు సమీపంలోనే తాత్కాలిక గింజల అమ్మక కేంద్రాలు కూడా వెలిశాయి. పుణ్యం వస్తుందని, సంతాన ప్రాప్తి సిద్ధిస్తుందని, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, చేసిన పాపాలకు మోసాలకు పరిహారం దొరుకుతుందని, ఆకలి తీరుస్తున్నామని స్వామీజీలు చెప్పారని ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల కారణాలతో పావురాలకు గింజలు చల్లేవారు పుట్టుకొస్తున్నారు. ఇంకా ఫోటో ఫోజుల కోసం గింజలు చల్లేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. పావురాల రెక్కల చాటున, రెట్టల మాటున నిక్షిప్తమై ఉన్న ఫంగస్ మరియు బ్యాక్టీరియాతో ఊపిరితిత్తుల ఎలర్జీ, శ్వాసకోశ వ్యాధులు వస్తాయనే స్పృహ గింజలు చల్లే జనాలలో చాలా మందికి లేకపోవచ్చు. పావురాలు రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరినప్పుడు ఆ రెక్కల చాటు నుండే ఫంగస్ మరియు బ్యాక్టీరియా గాలి ద్వారా, స్పర్శ ద్వారా మన శ్వాసకోశ నాళాల్లోకి నేరుగా చేరుకుంటుంది. అలాగే ఎండిన పావురాల రెట్టల వాసనను, ఇతర వ్యర్థాల ధూళిని పీల్చినప్పుడు ఇంకా వాటి ఈకలు నెమరుతూ ముక్కును రాస్తూ ముఖానికి దగ్గరగా తీసుకోవడం వలన మనం రోగాల పాలయ్యే అవకాశం ఉంది. పావురాల ద్వారా ముఖ్యంగా కొన్ని ప్రాణాంతక జబ్బులు సంక్రమించే అవకాశాలు పుష్కలం. అందులో మొదటిది హైపర్ సెన్సిటివిటీ లంగు సిండ్రోమ్. ఈ జబ్బును బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగు అని, ఇంకా బర్డ్ బ్రీడర్స్ లంగు అని కూడా పిలుస్తారు. 50 సంవత్సరాల వయసు పైబడిన వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు మెండు. కొన్నిసార్లు ఈ జబ్బు వెంటనే నయం కాకపోవచ్చు, దీర్ఘకాలం పాటు పీడించే అవకాశాలుంటాయి. ఇక రెండవది సిట్టాకోసిస్ లేదా ఆర్నిథోసిస్ వ్యాధి. ఈ వ్యాధి క్లామిడియా సిట్టసి అనే బ్యాక్టీరియం వలన వ్యాపిస్తుంది. పక్షుల ముక్కులు మరియు కండ్ల నుండి కారే స్రావాలు, రెట్టలు మరియు వాటికి సంబంధించిన వ్యర్థాల ధూళి దుమ్మును పీల్చడం ద్వారా మనుషులకు సంక్రమించే అరుదైన ప్రాణాంతకరమైన వ్యాధి. మూడవది క్రిప్టోకోకోసిస్. ఈ వ్యాధి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. నిమోనియా రోగ లక్షణాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి మిక్కిలి ప్రాణాంతకం. ఇంకా హిస్టోప్లాస్మోసిస్ మరియు ఈకోలీ లాంటి ఫంగస్ వ్యాధులు పావురాలు విసర్జించిన రెట్టల ద్వారా సంక్రమిస్తాయి. పావురాల బారిన పడిన వ్యాధిగ్రస్తులలో చాలా మందికి ఉండే కొన్ని ముఖ్య లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి దగ్గు, తలనొప్పి, జ్వరం, త్వరగా అలసిపోవడం, కండరాల నొప్పి, శారీరక బరువు కోల్పోవడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక శ్వాసకోశపరమైన ఇబ్బందులు మున్నగునవి. పావురాల వలన సంక్రమించే ఈ వ్యాధులకు చికిత్స తీసుకోవడంలో జాప్యం జరిగినా లేదా ఒక్కోసారి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగి వైద్యానికి సైతం లొంగక మరణాలు సంభవిస్తుంటాయి. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ జబ్బులు ప్రాణాపాయం కలగచేస్తాయి. ఒకప్పుడు పాడుబడిన శిథిల భవనాలకే పరిమితమైన పావురాలు మహాకవి శ్రీశ్రీ గారు వర్ణించినట్లు నేడు కాదేది దూరడానికి అనర్హం అన్నట్లు నలుదిక్కులా విస్తరించాయి. నేడు పావురాల బెడదలేని నగరవాసులు లేరు. అపార్ట్మెంట్ వాసుల బాల్కనీ కష్టాలు అన్ని ఇన్ని కావు. ప్రార్థనా మందిరాలు రెట్టలమయం, పైకప్పులన్నీ దుర్గంధభరితం, ట్రక్కుల్లోని ధాన్యపు మూటలకు చిల్లులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో తరగని వ్యధ. పావురాలను నియంత్రించడానికి భవనాల చుట్టూ కప్పే వలల వ్యాపారమే 100 కోట్లకు విస్తరించిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్లోనే 20 లక్షలకు పైబడి పావురాలుండవచ్చు. ఈ పావురాల సంఖ్య ఏటేటా రెట్టింపవుతూనే ఉంది. పావురాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగటం మిగతా పక్షుల ఉనికికే ప్రమాదకరంగా మారింది. చిలుకలు, గోరింకలు, పిచ్చుకలు, కాకులు
కంజులు లాంటి ఇతర ఎన్నో చిన్న పక్షులను ఈ పావురాల గుంపు వేటాడి తరిమి చంపేస్తున్నాయి. వీటి వలన మిగతా చిన్న పక్షులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వేటాడి సంపాదించుకోవడం జంతువుల, పక్షుల సహజ నైజం. అందుకు విరుద్ధంగా కృత్రిమంగా ఆహారాన్ని అందించి వాటి జీవన శైలిని దెబ్బతీయడం క్షమించరాని నేరం. బహిరంగ ప్రదేశాలలో పావురాలకు గింజలు వేయటం చాలా దేశాలలో నిషిద్ధం. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బహిరంగ ప్రదేశాలలో పావురాలకు గింజలు చల్లడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది. పావురాల వలన ప్రజలకు అసౌకర్యం మరియు వారి ఆరోగ్య భద్రతకు భంగం వాటిల్లినప్పుడు ఆ పావురాలకు గింజలు వేసే వారిపై పబ్లిక్ న్యూసెన్స్ అండ్ హెల్త్ హజార్డస్ సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ప్రజలు కూడా తమ వంతు సాయంగా ఈ పావురాల అడ్డాల ఫోటోలు తీసి పబ్లిక్ హెల్త్ విభాగానికి లేదా సంబంధిత మున్సిపల్ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. అధికారులు కూడా తక్షణమే స్పందించి గింజలు వేసే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ఈ పనిని మార్పించే ప్రయత్నం చేయాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతేగాక కరపత్రాలు మరియు ప్రకటనల బోర్డుల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రజలు, ప్రభుత్వాలు పావురాల విషయంలో తక్షణమే అప్రమత్తం కావాలి. లేకపోతే ప్రస్తుతం వీధి కుక్కలతో ఎన్ని పోరాటాలు చేస్తున్నామో భవిష్యత్తులో పావురాలతో అంతకన్నా పెద్ద యుద్ధాలనే చేయాల్సి రావచ్చు.